హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఈ మొదటి లాగ్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు లాస్ట్ దాకా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. విశాఖపట్నం బీచ్ రోడ్డు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా ఎక్కువ శాతం వచ్చి బొమ్మలు నిమజ్జనం చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా ఫ్లోటింగ్ ఎంతలా ఉంది. కిందకి వెళ్తాను, కింద ఉన్న సిచ్యువేషన్ కూడా మీకు చూపిస్తాను. కిందన ఒక రకమైన ఎరువుల్లా కడుతుంటారు సెక్యూరిటీగా, ఇక్కడ ఎవరికి ప్రాణహాని కలగకుండా. ఓకేనా, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఉండడం కోసం. అంటే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, ఒక అబ్బాయి 3 మిక్సర్ అమ్ముతూ కూడా చాలా ఆనందంగా డాన్స్ వేస్తూ ఉంటాడు. అంటే కరోనా తర్వాత మళ్ళీ మనకి ఒక ఆనందంగా ఒక స్వేచ్ఛగా జరుపుకున్న పూజలు అయితే ఇవే. ఎందుకంటే ఇంతకుముందు ఇంత స్వేచ్ఛాభావనతో కరోనాలో ఎవరూ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం అయితే మా ఏరియాలో చాలా అద్భుతమైనటువంటి బొమ్మలు తెచ్చి ఆ పూజలు చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే కుర్రాలు ఆటపాటలతో ఆనందాన్ని అలరిస్తూ ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే చాలా అద్భుతమైనటువంటి బొమ్మలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎంత అద్భుతమైనటువంటి బొమ్మలు. కరోనా తర్వాత మనకు ఒక గట్టి ఆనందాన్ని ఒక స్వేచ్ఛగా చేసుకునే పూజ అయితే ఇదే. చూడండి, కుండలు తయారు చేసే కుమ్మర్ విధంగా కూడా ఆ వినాయక స్వామి విగ్రహాన్ని కూడా తయారు చేసి పెట్టారండి. అలాగే ఇంకా మంచి బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, వీటన్నిటిని కూడా మీకు కన్నులారా చూపిస్తున్నాను. మీరు కూడా కన్నులారా వీక్షించగలరని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక్కడ ఒక బండగా నల్లగా ఉన్న అబ్బాయి చూడండి, ఆనందాన్ని తట్టుకోలేక ఆ గణపయ్యకైతే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి గణపయ్య మందిరం అండి. ఇది ఒక క్యాటరింగ్కి సంబంధించింది. మీరు కూడా వచ్చి బుకింగ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడో కాదు, బీచ్ రోడ్డు నావిల్ క్యాంటీన్ పక్కన చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా వచ్చి చూడొచ్చు. ఇక్కడ మీరందరూ చూస్తున్నారు కదా, ఒక 3 మిక్సర్ అమ్ముకున్న అబ్బాయి అయితే తన ఆనందాన్ని ఉత్సాహాన్ని నలుగురితో పంచుకుంటూ డ్యాన్స్ కూడా వేస్తున్నారండి. ఇలాంటి సంఘటన కరోనా తర్వాత ఇదే మనం చూడడం అండి. ఈ గణపయ్య పూజ నువ్వు నేనంటూ కాకుండా అఖిల భారతదేశం అంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారండి. ఒక్కసారి చూడండి, ప్రజలు ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా ఆ మందిరాలు కట్టుకుంటూ బొమ్మలు పెట్టుకుంటూ ఆ గణపయ్యని పూజిస్తున్నారు. ఎంత స్వేచ్ఛాభావనతో తిరుగుతున్నారో ఒక్కసారి చూడండి. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి బొమ్మలు అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి బొమ్మలు చూడలేదేమో అన్నంతగా ఉన్నాయండి. నిజంగా నాకైతే చాలా సంతోషకరంగా ఉంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయగలరు.